హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీ. ఈరోజు మనం ఉత్తరాంధ్ర డైరీస్లో డే 2లో భాగంగా టెక్కలి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఫస్ట్లో మనం పాతపట్నం గురించి తెలుసుకున్నాం కదా. పాతపట్నం నుంచి అటు ఎందుకు వెళ్ళలేదంటే, ఫస్ట్ ఈ కోస్టల్ లైన్ అంతా కంప్లీట్ చేసేసి కోస్టల్ లైన్ నుంచి మనం కంప్లీట్లీ హిల్లీ సైడ్ వెళ్ళిపోదాం. బేసిక్గా ఉత్తరాంధ్ర అంటేనే మిక్స్ ఆఫ్ ఒక కొండ ప్రాంతం అండ్ కోస్టల్ లైన్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నంత కోస్టల్ లైన్ ఆల్మోస్ట్ ఒక 150 to 160 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నివసించే మత్స్యకారులు, ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటారో అంతేకాకుండా అటువైపు కొండల వైపు ఇటువైపు మత్స్యకారులు కూడా అంత ఎక్కువగా ఉంటారు. అంత ఇంపార్టెంట్ కోస్టల్ లైన్ అనమాట ఇది. ఈరోజు మనం ఆ కోస్టల్ లైన్ దుక్కు వెళ్ళబోతున్నాం. అంతేకాదు టెక్కలి దగ్గరున్న రాయవలస అనే పేరు చాలామంది వినే ఉంటారు. ఆ రాయవలసలో ఉన్న ప్రపంచంలో అతిపెద్ద శివలింగాన్ని కూడా మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. అంతేకాకుండా తేల్నేలాపురం కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్. ఎలా అంటే, సైబీరియన్ పక్షులు మైగ్రేషన్ కోసం ఇక్కడికే వస్తుంటాయి, అదొకటి. అండ్ బావన్పాడు వెళ్ళి బావన్పాడులోని అక్కడ మొత్తం ఆ సీనరీస్ అన్నీ మనం షూట్ చేసుకుందాం. అండ్ ఈరోజైతే మన ప్లాన్ ఇదే. సో లెట్స్ స్టార్ట్. టెక్కల్ నుంచి ఇప్పుడే రాయవలస టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అసలు ఇక్కడ నేచర్ మాత్రం మామూలు లేదు, చాలా బాగుంది. మనకి రాయవలస ఎలా రావాలంటే, ఫస్ట్ శ్రీకాకుళంలో దిగిన తర్వాత శ్రీకాకుళం నుంచి టెక్కలి బస్ ఎక్కుతాం. టెక్కల్ దిగిన తర్వాత టెక్కల్ నుంచి ఆటోస్ ఉంటాయి. ఆల్మోస్ట్ టెక్కల్ నుంచి 4 to 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ అంటే ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే శివుడు టెంపుల్. అసలు మామూలు చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటనేది నాకు కూడా తెలుసు. ఒకసారి పంతులు గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇన్ కేసు ఆయన చెప్పకపోతే నేనే ఆ హిస్టరీ ఏంటి మొత్తం దాని గురించి చెప్తాను. అంతేకాకుండా సీతం వారి పాదాలు ఉన్నాయి, ఆ సీతం వారి పాదాల దగ్గరికి కూడా వెళ్ళి మొత్తం అదంతా షూట్ చేద్దాం. ఇంత లోపల మంచి నేచర్ షాట్స్ ఎంజాయ్ చేయండి. కృతయుగంలో మహర్షులందరూ కలిసి శివుడిని ప్రార్థించుకున్నారనమాట. ఏంటంటే, ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎక్కువ కష్టమైపోతుంది స్వామి, అన్నీ దర్శించుకునే భాగ్యం ఎక్కడ ఏం చేయాలి అని అంటే, శివుడు అప్పుడేమో ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉండే శక్తిని అంతటినీ ఒక ఆత్మలింగంలో దాచి ఆ ఆత్మలింగాన్ని ఈ కొండపైన పెట్టాడు. ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ చూపిస్తాను, ఆ కొండపైన పెట్టాడు అనమాట. ఆ కొండ ఆత్మలింగం తాలూకా శక్తి తట్టుకోలేక కిందకి వెళ్ళిపోయింది అనమాట. కిందకి వెళ్ళిపోతే అప్పుడేమో స్వామి మరి ఇలాగ ఎలాగవుద్ది అంటే, మీరేం బాధపడొద్దు, త్రేతాయుగంలో అది మళ్ళీ పైకి లెగుస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైందంటే,
త్రేతాయుగంలో మళ్ళీ రాముడు లంకకి వెళ్ళి అక్కడ రావణ్ణి వధించేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఆగారనమాట. ఈ ప్లేస్లో ఆగి ఇక్కడ కొన్ని రోజులు అలాగే స్పెండ్ చేద్దామని ఆగితే అప్పుడేమో లక్ష్మణుడు ఇప్పుడు హనుమంతుడేమో సంజీవన్ని తేడానికి ముఖ్య కారణం సుశీలుడు అనే ఒక వ్యక్తి. సుశీలుడు అంటారు. సుశీలుడు అనే వ్యక్తే సంజీవన్ తెమ్మంటే అప్పుడేమో లక్ష్మణుడు తెచ్చాడు. అది ఆంజనేయ స్వామి తెచ్చాడు లక్ష్మణుడి కోసం తెచ్చిన తర్వాత ఆ సుశీలుడు అనమాట, స్వామి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడుండి శివనామస్మరణ చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటే అప్పుడేమో రాముడు ఆంజనేయ స్వామి అందరూ వెళ్ళిపోయారు అయోధ్య వెళ్ళిపోయిన తర్వాత ఎంతకీ సుశీలుడు రాకపోవడంతో రాముడికి కొంచెం అనుమానం కలిగి మళ్ళీ ఆంజనేయుని పంపించినప్పటికీ ఇక్కడ శివనామస్మరణలో ఉండి ఆయన చనిపోయారనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆ కళేబరం ఉంటుంది కదా, ఆ కళేబరం మీద అర్చనం అంటారు అనమాట. అంచనం అంటారు. అంచనం సంథింగ్ ఏదో సంస్కృతం వర్డ్. దాని మీనింగ్ ఏమొస్తుందంటే జింక చర్మం అని వస్తుంది. ఆ జింక చర్మాన్ని కప్పేసి దానిపై మల్లెపూలు చల్లేసి మళ్ళీ ఆంజనేయ స్వామి కూడా అయోధ్య వెళ్ళిపోయారు అనమాట. ఇది అసలు జరిగిన స్టోరీ. ఆ తర్వాత శ్రీరాముడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, శ్రీరాముడు సీతాదేవితో కలిసి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మల్లెపూలు తీసి ఆ జింక చర్మం తీసిన తర్వాత అక్కడ ఒక లింగం అనేది ఫామ్ అయింది. ఆ లింగం ఫామ్ అయ్యి శ్రీరాముడే షాక్ అయిపోయి అప్పుడేమో పక్కన ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులో స్నానం చేసి వచ్చి అప్పుడేమో ఆ శివుడిని స్మరించుకున్నాడు అనమాట. ఆ శివుడిని స్మరించుకున్న తర్వాత అదేమో ఇప్పటికి కూడా ఈ శివలింగం ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఒక ధాన్యపు గింజంతా, అంటే ఒక ధాన్యపు గింజంతా పెరుగుతూనే ఉంటుందంట. ఇది నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే పెద్ద శివలింగం అనమాట. ఇప్పుడు ఈ శివలింగానికి ఏదైనా పంచి చుట్టాలంటే ఆల్మోస్ట్ ఒక 36 ఫీట్ సంథింగ్ ఏదో అంటారు. ఆ 36ది మొత్తం అంత పెద్దదనమాట. అంత పెద్ద శివలింగం. అప్పట్లో స్ట్రైట్గానే ఉండేది. ఈ మధ్య ఇప్పుడు మనకి తెలుసు కదా, ఈ సునామీలు, ఈ భూకంపాలు, మన భూగోళం మీద జరుగుతున్న వీటి వల్ల కొంచెం డీవియేట్ అయ్యి కొంచెం పక్క వచ్చిందనమాట. అంటే ఒక నిల్చున్న ఆకారంలో ఈ లింగం అనేది ఫామ్ అయ్యింది. అసలు బేసిక్గా ఇది స్టోరీ. ఇక్కడ ఆ మల్లెపూలు ఉంటాయి కదా, ఆ మల్లెపూల కింద ఆ జింక చర్మం తీస్తే ఆ లింగం పుట్టింది కాబట్టి మళ్ళీ కాంచన స్వామి అని ఈయన్ని పిలిచేవాళ్ళు. ఈ పిలిచేవాళ్ళ తర్వాత ఏమైందంటే పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఇదే కొండ మీద ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ దూరంలో పాండవమెట్ట ఉంది. ఆ పాండవమెట్ట దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు అర్జునుడు ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు ఈ శివుడిని పూజ చేసేవాడు అనమాట. అందుకని ఇక్కడ మల్లికార్జున స్వామి అయింది. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ లింగం పెరుగుతుంటుంది కదా, లింగం పెరుగుతునే పాటికి ఎంత గుళ్ళు కట్టినా సరే ఇంకా కొట్టేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు 1900 ఆ పీరియడ్లో రాజుగారికి స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, నువ్వు గుడి కట్టొద్దు, ఈ గుడి ఎంత కట్టినా అది కూలిపోతూనే ఉంటుంది, మీరేం గుళ్ళు కట్టొద్దు, నా మీద నుంచి అటు నుంచి వస్తుంటుంది గాలి, ఆ గాలి నా మీద నుంచి పాస్ అయ్యి జనాల్లోకి వెళ్తే జనాల్లో ఉన్న రోగాలు అవన్నీ మొత్తం పోతాయి అని స్వామివారు చెప్పారని రాజుకి చెప్పారు. అప్పటి నుంచే ఇక్కడ గుడి కట్టడం మానేశారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇలా ఉంటాడు కాబట్టి ఈయన పేరు ఎండల మల్లికార్జున స్వామి అయ్యింది. ఇది బేసిక్ హిస్టరీ అనమాట. అంటే మొత్తం ఈ ప్రాంతం యొక్క హిస్టరీ అనమాట. పూర్తి కంప్లీట్ హిస్టరీ అయితే ఇది. అంతేకాదు ఈ దగ్గరలో ఇప్పుడు పక్కన కోనేరు ఉంది కదా, ఈ కోనేరుని సీతమ్మ కోనేరు అంటారు. సీతమ్మ వారు ఇక్కడ స్నానం చేశారు కాబట్టి సీతమ్మ కోనేరు అంటారు. పైన సీతమ్మ పాదాలు ఉన్నాయి. సీతమ్మ పాదాల దగ్గర కూడా జస్ట్ ఒక చిన్న స్మాల్ క్లిప్ ఒకటి చూపిస్తాను. అక్కడే కానీ ఇక్కడ నేచర్ మాత్రం మీరు బ్యాక్గ్రౌండ్ చూసే ఉంటారు, తిరిగిపోయింది. చాలా బాగుంటుంది అనమాట. పీస్ఫుల్ ఏరియా, హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్లో తేలినీలాపురం ఉంది. తేలినీలాపురం వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ యొక్క ఇదేంటి అసలు అంటే తేలినీలాపురం అనేది చాలామంది వినే ఉంటారు, కొల్లేరు విన్నారు, ఇలాంటివి చాలామంది వింటారు. కానీ మా ఊరు చాలా ఇదనమాట. అంటే ఏంటంటే అండర్ రేటెడ్. మీకు అక్కడ కూడా వ్యూస్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. సో లెట్స్ గో దేర్.
ఇప్పుడే తేలినీలాపురం వచ్చాం. తేలినీలాపురం అంటే మీరు వినే ఉంటారు. శ్రీకాకుళంలో ఎక్కడ అంటే నాకు తెలిసి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడ కూడా ఇన్ని పక్షులు, ఇన్ని సైబీరియన్ పక్షులు ఎక్కడ రావు. మనకి కొల్లేరు తర్వాత అంత ఫేమస్ ప్లేస్ అనమాట ఆంధ్రాలో. ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది అంటే ఎక్కువ టూరిస్టులను అట్రాక్ట్ చేసుకోకపోవడానికి రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ ఆ రీజన్స్ కొన్ని అనివార్య కారణాలండి. అంటే ఇది చాలా బాగా లోపలికి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ టెక్కల్ నుంచి మనకి ఒక 5 to 6 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఈ ఏరియా. అంతేకాకుండా ఇక్కడ సీజనల్ పక్షులు బేసిక్గా మనకి సైబీరియా నుంచి వచ్చే సీజనల్ పక్షులన్నీ ఇక్కడే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 10 రకాల జాతుల పక్షులు ఇక్కడ తిరుగుతుంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే మర్చిపోయాను, పెల్లికాన్ పక్షులు అంటారనమాట. బేసిక్గా పెల్లికాన్ పక్షులు అంటారు. ఈ పెల్లికాన్ పక్షులు సైబీరియా యూరప్ కంట్రీస్లోని ఆ దేశాల్లోని సముద్ర తీరాల్లో కానీ లేకపోతే లేక్స్ ఉంటాయి కదా, ఆ లేక్స్ దగ్గర మనకి అవి ఎక్కువగా కనిపిస్తాయి అంట. అవి ఇక్కడికి ఎందుకు వస్తాయి అంటే ఇది బేసిక్గా మైగ్రేషన్ ప్లేస్ అనమాట. ఇక్కడికి ఇక్కడ మనకి పెట్టేసి ఇక్కడ మనకి గుడ్లు పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తాయి అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 6 to 8 months ఉంటాయి. నియర్ ఫ్రమ్ సెప్టెంబర్ టు మే వరకు ఇక్కడ ఫుల్గా పక్షులు తిరుగుతుంటాయి అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ టవర్ ఉంది కదా, ఈ టవర్ మనం ఎక్కాలి. ఈ టవర్ ఎక్కితే మనకి ఆ పైన ఉండే పక్షులు అన్నీ కనిపిస్తాయి. అసలు మామూలుగా లేవు, పక్షులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూశారు కదా నా వెనకున్న ఒక చెట్టు, చూపిస్తాను. నా వెనకున్న ఒక చెట్టు చూశారు కదా, మొత్తం అసలు తిట్లీ దెబ్బకి తునాతునకలు అయిపోయింది. అసలు శ్రీకాకుళం జిల్లాలోనే చాలా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయిందనమాట తిట్లీ తుఫాను వల్ల ఇవన్నీ మొత్తం పోయాయి. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మా, ఈ మెట్లు ఎక్కినప్పటికే సగం రోజు అయ్యేటట్టు ఉంది. సక్సెస్ఫుల్లీ పైకి వచ్చేసాం. అస్సలు వ్యూస్ అయితే మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే అసలు అప్పట్లో ఈ ఏరియా అంతా చెట్లు ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు తిట్లీ తర్వాత మొత్తం అసలు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారిపోయి, ఎస్పెషల్లీ ఈ టెక్కలి సైడ్ నుంచి పలాస, ఇచ్చాపురం ఇక్కడ వరకు మొత్తం ఆల్మోస్ట్ అంతా మారిపోయింది అనమాట. నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 6-7 years అవుతుంది ఇక్కడికి వచ్చి. అసలు పక్షులు రావట్లేదు అని అన్నారు, కానీ ఇక్కడ ఈరోజు మాత్రం చూస్తుంటే బాగానే ఉన్నాయి. అసలు నా వెనక్కి కనిపిస్తున్నాయి కదా పక్షులు, అసలు పైనుంచి అస్సలు ఏది ఒక్కటి కూడా కనిపించట్లేదు. అప్పట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ తిట్లీ మొత్తం ఆల్మోస్ట్ అంతా పోయింది. ఇంకా చూడడానికే అసలు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక తుఫాను వల్ల మొత్తం ఎలా జిల్లా మొత్తం ఎంత సఫర్ అవుతుందో. ఇంకా అసలు 2 years అవుతుంది, కానీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు జిల్లా ప్రజలు. అంత దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే.
తేలినీలాపురం చూస్తాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం భావనపాడు వెళ్తున్నాం. భావనపాడు ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లా అంతటికీ బాగా ఫేమస్ అనమాట. ఎలా అంటే వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాయే కాదు, ఆల్మోస్ట్ స్టేట్ అంతటికీ భావనపాడు పేరు అనేది తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం ఆ ప్లేసెస్ అన్నీ చూద్దాం. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం. ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ కలుద్దాం. ఇప్పుడే భావనపాడు వచ్చాను. ఇంకా ఆల్మోస్ట్ ఇది టెక్కల్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ జర్నీ ఉంటుంది. బండి మీద అయితే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. కానీ అందరికీ భావనపాడు అంటే నార్మల్గా బీచే కదా, ఎక్కడ చూసినా ఒకటే అనే థాట్లో ఉంటారు. కానీ ఏంటంటే భావనపాడు బేసిక్గా దేనికి ఫేమస్ అంటే ఉప్పు అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ సముద్రం ఉంది కదా, ఈ సముద్రం నీళ్ళు మోటార్ల ద్వారా మనకి అక్కడ లింకప్ అయి ఉంటాయి. నేను ఆ ప్లేస్ మీకు చూపించాలనుకున్నాను. బేసిక్గా ఇది మనకి వింటర్ సీజన్ కాబట్టి అక్కడ ఉప్పు నిల్వ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మనకి సముద్రం నీళ్ళు ఎంత ఇంకితే అంత ఉప్పు వస్తుంది బయటికి. అలా ఆ విధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్కి అయితే అక్కడ తక్కువ ఉంటుంది అనమాట బేసిక్గా. అది అందుకు ఇంకా ప్రజెంట్ మీకు అక్కడికి తీసుకెళ్ళి చూపించలేకపోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇంకో కొన్ని సంవత్సరాల్లో మరి ఈ బీచ్ ఉంది కదా, ఇప్పుడు మనం వెనక్కి చూస్తున్న బీచ్, ఈ బీచ్ మరి ఉండదు కొన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పోర్ట్ ఇప్పుడు రాబోతుంది, భావనపాడు పోర్టు. ఆల్మోస్ట్ దగ్గర ఒక 40-50 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు అనమాట ఇక్కడ పోర్ట్ కడదాం అని. కానీ అస్సలు ఎప్పుడుకో కానీ అవుతుంది అనుకుంటున్నారు, కానీ ఎప్పటికీ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ కడితే దగ్గర ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ చాలా వస్తాయి అనమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇక్కడ పోర్ట్ రావడం చాలా ఇంపార్టెంట్. అది లాస్ట్ ఒక 8 to 9 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ శాంక్షన్ అయిందనమాట పోర్టు. ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆ పనులన్నీ ప్రజెంట్ జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కొంచెం స్పీడప్ అయ్యాయి అనమాట. ఇంకో 4-5 ఇయర్స్ తర్వాత మరి ఇదేం కనిపించదు. ఇప్పుడు కూడా మ్యాక్సిమం బీచ్కి ఎవరికి అలౌ చేయట్లేదు అనేసి నేను విన్నాను. నేను వస్తున్నప్పుడైతే ఎవరికి అడ్డుకోవడం కానీ ఇలాంటివి ఏం లేదు. అసలు ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు, నెక్స్ట్ లెవెల్లో కొడుతుంది. ఫుల్ ట్యాన్ అయిపోతున్నాం అమ్మా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా ఫిషింగ్ హార్బర్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఎలాగంటే టెక్కల్ కానీ లేకపోతే టెక్కల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ వీటన్నిటికీ మనకి చేపలు మొత్తం అంతా ఇక్కడ ఒక దగ్గర ఉన్న ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తాను. ఆ ప్లేస్ దగ్గర మనకి అవన్నీ అక్కడ పట్టేసి బయట అమ్ముతారనమాట. ఇక్కడే అది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ కూడా నేను తీసుకెళ్తాను. ఇప్పుడైతే మరి ఈ బీచ్ నాకు తెలిసి ఇంకో 4-5 ఇయర్స్ మ్యాక్సిమం ఈ బీచ్ తాలూకు లైఫ్ టైం. దీని తర్వాత మరి బీచ్ ఉండదు అనమాట, ఇంకా పోర్ట్ కట్టేస్తారు. ఏంటంటే అసలు దారుణాతి విషయం ఏంటంటే వస్తున్న దారిలోని చాలా మీకు చూపించాలనుకున్నాను, కానీ నాకే మనసు అవ్వలేదు. అవి చూసినప్పటికీ అలా ఉండిపోయాను అనమాట. ఎందుకంటే చాలా చెట్లు కూలిపోయి మన తిట్లీ అప్పుడు కానీ లేకపోతే మొన్న వచ్చిన తుఫాన్స్ ఫన్నీ తుఫాన్ కానీ లేకపోతే నివార్ ఇక్కడ అంత ప్రభావం లేదు. కానీ మిగతా తుఫాన్లు మాత్రం ఆల్మోస్ట్ చాలా తుఫాన్లు వచ్చాయి. ఈ లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ అయితే మామూలు తుఫాన్లు రావట్లేదు అనమాట. నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి తుఫాన్స్. ఈ తుఫాన్ల వల్ల మొత్తం అన్నీ కూలిపోయాయి అనమాట, దగ్గర చెట్లన్నీ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఒక కుర్చీ ఇరిగిపోతే మనం మళ్ళీ కొత్త కుర్చీ కొనవచ్చు, లేకపోతే దానికి బబుల్ గమ్ ఏదో ఒకటి రాసి ఏదో ఒకటి ఉండిపోవచ్చు. కానీ ఒక చెట్టు పోతే మాత్రం దానికి మళ్ళీ అది పెరగాలంటే అసలు చాలా కష్టం. నాకు గొప్ప బాధ అనిపించింది అనమాట అసలు చెట్లు అవన్నీ చూస్తుంటే. అక్కడికి అసలు సైబీరియా పక్షులు తేలినీలాపురం ఇందాక మనం చూసాం కదా, అక్కడ కూడా సైబీరియా పక్షులు చాలా రావాలి. కానీ ఈ చెట్లు పోవడం వల్ల ప్లస్ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. ఆ సిచ్యువేషన్స్ వల్ల రాలేవన్నమాట. ఆ సిచ్యువేషన్ ఏంటంటే బేసిక్గా మరి చెప్పాలి ఏంటంటే
ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలనుకున్నారు, దానికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అయిపోయాయి అనమాట. అక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోతుంది. మొత్తం అన్ని చెట్లు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనమాట. అంటే తిట్లీకి ముందు ఇదంతా, తిట్లీకి ముందు. దాని తర్వాత ఇక్కడ ప్రజా ఉద్యమాలు జరిగి ఇలాగా మొత్తం అంతటికి ఇప్పుడు ఆ పవర్ ప్లాంట్ అయితే ప్రజెంట్ క్లోజ్ అనమాట. దాని పేరు కాకరాపల్లి పవర్ ప్లాంట్ అంటారు. అక్కడ అది ఇక్కడ నుంచి చాలా కొంచెం ఆల్మోస్ట్ ఒక 6 to 7 kilometers ఉంటుంది. ఇక్కడ అది ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది. అంటే బేసిక్గా భావనపాడు హిస్టరీ అయితే ఇది. ఒకసారి మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్దాం. ఫిషింగ్ హార్బర్ దగ్గర షార్ట్స్ ఒకవేళ ఎవరైనా ఉంటే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఫిషింగ్ హార్బర్ చూసేసి ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ని మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఆ షార్ట్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి. బేసిక్గా ఇదే మన ఫిషింగ్ హార్బర్, భావనపాడుకి సంబంధించిన ఫిషింగ్ హార్బర్ ఇదే. ఇవ్వండి, ఇప్పుడు చేపలు పడుతున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు ఏమొద్దు. ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే వీటిని జట్టీలు అంటారు అనమాట. ఇప్పుడు మనం అనుకున్నవి చూసారా, వాటిని జట్టీలు అంటారు. వాటి ద్వారానే వెళ్ళి మనకి తెచ్చుకుంటారనమాట. అంటే ఈ చేపలు మొత్తం, ఈ చేపల వేట, ఈ సముద్రంలో జరిగే చేపల వేట మొత్తం ఇక్కడే, అంటే వీటి నుంచే జరుగుతుంది. ఇప్పుడు వెళ్తుంది చూసారా బోటు, ఇప్పుడు అది చేపల వేటకి వెళ్తుంది బేసిక్గా. ఇది ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అంటే ఇదే మన భావనపాడికి సంబంధించింది. చాలా చిన్నది కానీ బాగుంటుంది అనమాట. మన టెక్కలికి ఆల్మోస్ట్ టెక్కలి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఇక్కడ నుంచి మనకి ఫిషెస్ వెళ్తాయి. సో ఇది మన ఫిషింగ్ హార్బర్. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ చాలా బిజీగా ఉన్నారు. నేను అడిగినా సరే కొంచెం వాళ్ళు కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చెప్పలేకపోయారంట. సర్లేండి, మీకైతే ఫిషింగ్ హార్బర్ చూపించాను కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఏరు కలుస్తుంది మన సముద్రంలో. ఇక్కడ ఒక ఏరు కలుస్తుంది అనమాట. ఈ ఏరు కలిసినప్పుడు ఇక్కడ నుంచి మనకి అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ మధ్యలోనే మనకి ఆ ఫిషింగ్ అనేది అవుద్ది. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈరోజు బాగా ఎండ కొడుతుంది, అసలు నార్మల్గా లేదు. ఇది ఈరోజు వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ డే 3 మనం ఇదే కోస్టల్ లైన్లోని ఆల్మోస్ట్ ఉద్దానం ఆ ప్రాంతం అంతా తిరిగేసి మళ్ళీ అటు నుంచి మళ్ళీ పాతపట్నం సైడు మనకి ఆ సీతంపేట అవన్నీ ఉన్నాయి కదా, ఆ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ సో ఇక్కడికి ఈరోజు మనం కంప్లీట్ చేసేద్దాం మన వ్లాగ్ని. ఉత్తరాంధ్ర డైరీస్లో ఇది డే 2 మాత్రమే. ఇంకా ఆల్మోస్ట్ ఒక 25 to 30 days ఉంది ఇంకా ప్లాన్. ఈ ప్లాన్ అంతటిని ఇది అంతా అయినప్పటికీ నాకు తెలిసి ఒక ఫెబ్ మిడ్కి వచ్చేస్తుంది అనమాట మొత్తంకి. చూద్దాం మరి ఏమవుద్దో. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఫస్ట్ 2 వీడియోస్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 100 hours మీరు చూశారు. నేను ఎనాలిటిక్స్లో చూశాను. అంటే ఏంటంటే మీరు ఫస్ట్ థింగ్ మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని
చూడండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తాను. అంతేకాదు ఉత్తరాంధ్ర తర్వాత ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఆ ప్లాన్ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత ఆ ప్లాన్ కూడా నెక్స్ట్ కూడా ఒక ప్లాన్ వేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్కి సంబంధించిన ప్లాన్ అంతా వేస్తాను. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ద బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడితో ఈరోజుకి ఈ వ్లాగ్ కంప్లీట్ చేద్దాం. జై హింద్.